ऋते ऋद्धारयतो विष्णुं त्रेतायुगं ద్వాపరే పరిచార్యం కళావత్ హరి శ్రీకీర్తనాథ్. కృతయుగంలో ధ్యానము, త్రేతాయుగంలో యజ్ఞము, ద్వాపరయుగంలో అర్చన చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఎంత ఫలితం వస్తుందో కలియుగంలో హరినామ సంకీర్తన హరికృష్ణ మహామంత్రం వల్ల వస్తుందని. ఇక సృష్టిలోని ప్రతి మంత్రాన్ని మీరు ఈ మంత్రాన్ని వినియోగించాలి. ఒక మంత్రాన్ని మీరు 16 మాలలు జపం చేయండి. 16 మాలలు జపం చేస్తూ మీరు మంత్రాన్ని మీరు 16 మాలలు మీరు జపం చేయాలి. మీరు 16 మాలలు జపం చేస్తూ ఒక భగవద్గీత యథాతథం చదవాలి. శ్రీమద్ భాగవతం కూడా చదవాలి. మన హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మీరు జపం చేయండి. మీరు సమస్యల వలలో భౌతిక ప్రపంచం దుఃఖాలయం మాటికి ఏం చెప్పారు. ఒక మంత్రాన్ని మనం ముందర తీసుకుని వెళ్ళాలి. మంత్రాన్ని తీసుకోపోకుండా మన భౌతిక ఆలోచనలతోనే ప్రపంచంలో మనము జీవనం చేస్తున్నాం. తద్వారా మనిషికి కష్టాలు సంభవిస్తున్నాయి. కష్టాలు దుఃఖాలు లేకుండా ఏ మనిషి లేడు ఇక్కడ ప్రపంచంలో. జన్మ జరా వ్యాధి మృత్యు కష్టాలు, రోగాలు, ఆటంకాలు, ఇబ్బందాలు కలుగుతూనే ఉంటాయి. వాటిని అధిగమించాలంటే మహామంత్రాన్ని మనం తీసుకోవాలి, జపం చేయాలి, గురువు ద్వారా స్వీకరించాలి, గురువుని సద్గురువు చెంత చేరాలి. ఏమంటారు? హరే కృష్ణ. మీకు వీడియో ద్వారా సందేశం పంపించాలని చాలా నేను ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుడు సమయ సందర్భం బట్టి ఇవ్వాలి. మీరందరూ హరికృష్ణ మంత్ర జపం చేస్తున్నారు కదా, మీరు ఎన్ని మాలను జపం చేయండి. మీరు భగవద్గీత భాగవతం చదువుతున్నారు. మరి కృష్ణ పరమాత్ముడు మనలో హృదయంలో కానీ వెలుపల కానీ లోపల కానీ బాహ్యంగా అంతర్లీనంగా మన కృష్ణ భగవానులకు ప్రీతిపాడుతున్న భక్తులు కావాలి. మీరేమో పెద్ద పరమ భక్తులు కానీ మీకు శక్తి మేరకు మీరు భక్తి మనం నడుచుకోవాలి. నడుచుకుంటేనే మనం గత జన్మల పాపాలని మనం కడిగి శుభ్రపరచు చేస్తున్నాం. ఏమంటారు? మనము మందులు ఔషధం తీసుకొని వైద్యుల దగ్గర వాడకపోతే రోగాలు నయం కావు. అలానే యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయకుండా మనం ఏమీ మనం సాధించలేము.